देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। सिटी इंडिया न्यूज के रियासती खबरनामा आईना दक्कन पेश करते हैं। कच्ची शॉप खवातीन और दोशीज़ाओं की नित नए और डिजाइनर मलबूसात का वाहिद मरकज कच्ची शॉप। अस्सलामुअलैकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन आने दक्कन की खबरों में सबसे पहले देखेंगे हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अद्दुआ वख़ल इबादह, तिर्मिज़ी शरीफ। दुआ इबादत का मग़ज़ है। सुखनेरा 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 सुखनेरा। रुख करेंगे आज की तफसीली और अहम खबरों की जानिब। सबसे पहले डालेंगे नजर आज के अहम हेडलाइंस पर। रियासती वजीर KTR की बरहमी के बाद GHMC के कचरे के खिलाफ खुसूसी मुहिम। रियासत में मौरूसी व तारीखी मकामात की निशानदही और फरोग के लिए खुसूसी मुहिम। वजीर सियाहत डॉक्टर V श्रीनिवास गौड़ का बयान। निर्मल जिले में झाड़ियों से एक नौज़ायदा बच्ची हुई है बरामद। सुर्खियों के बाद बढ़ेंगे तफसीली और अहम खबरों की जानिब। बैनुल-अक़वामी यौम विरासत वर्ल्ड हेरिटेज डे के मौके पर महकमा हेरिटेज तेलंगाना की जानिब से रियासती वजीर बराए सियाहत व सक़ाफ़त डॉक्टर V श्रीनिवास गौड़ के दफ्तर वाक़ रवींद्र भारती में एक प्रोग्राम मुनक़्क़िद किया गया है। इस प्रोग्राम में क़याम तेलंगाना के बाद रियासत में मौरूसी तारीख़ी व सक़ाफ़ती मक़ामात को उजागर करने में अहम रोल अदा करने वाले 17 अफराद की तहनीत पेश की गई। इस मौके पर वज़ीर मौसूफ़ ने कहा कि चीफ मिनिस्टर KCR ने रियासत में तारीख़ी व मौरूसी इमारतों और मराकज़ के फ़रोग़ के लिए अवाम को जोड़ने के लिए खुसूसी प्रोग्राम चलाए जा रहे हैं और इस तरह इस प्रोग्राम के तहत अवामी इश्तराक से ऐसी कई तारीख़ी व मौरूसी इमारतों और मराकज़ की निशानदही की गई है। हेरिटेज डिप्यूटी डायरेक्टर नारायण गारू, OSD गारू, मुख्యంగా శివనాయక్ రెడ్డి గారు, రమేష్ గారు, వారితో పాటు దాదాపు ఈరోజు ఒక 17 మంది తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వారే స్వతహాగా తెలంగాణ వారసత్వాన్ని కాపాడాలి, తెలంగాణటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాలను, కళలను, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వారు అధ్యయనం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఇక్కడ వారిని సత్కరించుకొని సన్మానం చేసుకొని మరి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। తెలంగాణ అనేది ఒక గొప్ప చరిత్ర గల ప్రాంతం। ఇది ఒకప్పుడు ఒక దేశంగా, ప్రపంచంలోనే ఒక సంపన్నమైన దేశంగా విరాజిల్లినటువంటి గొప్ప ప్రాంతం। ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి అనేక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయి। కానీ ఈరోజు వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ప్రాంతం కూడా ఆ రోజు వరల్డ్ టూరిజం మ్యాప్లో పంపేటట్టు కూడా ప్రయత్నం చేయలేదు। ప్రపంచ వారసత్వ కట్టడాల్లో అత్యంత అరుదైనటువంటి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలున్నా ఆ రోజుల్లో అక్కడ వరకు కూడా కనీసం లిస్టు కూడా పంపించలేదు। తెలంగాణ వచ్చిన తర్వాతనే మరి ఇక్కడ రామప్ప దేవాలయము, మరి ఇంకా ఇతర ప్రాంతాలను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యునెస్కోకు పంపడం జరిగింది। మరి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి పరిశీలించి తుది పరిశీలనలో వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో పొందడానికి అది తుది దశలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ప్రపంచంలోనే 167 దేశాలలో 1121 సాంస్కృతిక
ప్రాకృతిక స్థలాలు, వారసత్వ కట్టడాలు ఉన్నాయని చెప్పి యునెస్కో గుర్తించడం జరిగింది. ఓన్లీ కట్టడాలే కాదు, మనిషి నాగరికత నేర్పినటువంటి పరిస్థితి నుంచి అనేక సందర్భాల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కళలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, అనేక రకాల అంశాలపైన అవి గుర్తించి అతి పురాతనమైనటువంటి ఇక్కడ నుంచి ప్రారంభమైంది అని చెప్పడానికి మనం అన్ని అవకాశాలు ఉన్నాయి. కనుక ఓన్లీ కట్టడాలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా వారి దృష్టికి తేవాల్సిన అవసరం ఉండేది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉదాహరణ పేరు నృత్యం ఉంది. మరి ఆ పేరు అనేది రాజుల యుద్ధ కాలంలో యుద్ధం చేసేటప్పుడు సైనికులను ఉత్తేజపరచడానికి చేసేటువంటి ఒక నాట్యం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పేరు నృత్యం అనేది వస్తూ ఉంది. క్రీస్తు పూర్వం అనేక వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి ఆచారాలను కూడా యునెస్కోకు తీసుకొచ్చి ఆ గుర్తింపు పొందేటట్టు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపం లాంటి కట్టడాలు ఉన్నాయి, కోటగూడలు ఉన్నాయి. రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక పరిపాలించినటువంటి పరిస్థితులు, బహుజన రాజ్యాధికారాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాల అసమానతలు, కుల నిర్మూలన, తర్వాత అంటరానితనం అనేటివి అనేక రకాలుగా వాళ్ళ పురాతన కాలంలో ఉండేవి. అవన్నీ కూడా రూపుమార్పడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. కనుక అతి మానవుడు పుట్టినప్పటి నుంచి మనుషులు ఈ ప్రాంతంలో నివసించారు అనేటువంటి ఆనవాళ్ళు కూడా ఈరోజు కృష్ణ, తుంగభద్ర, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. బుద్ధునికి మరో బుద్ధుడు అయినటువంటి నాగార్జునుడు ప్రపంచంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ విజయ విహార్ అని చెప్పి సామ్రాజ్యం రాజధాని ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాజ్యం మీద ఆ రోజుల్లోనే ప్రపంచంలో అనేక దేశాలు వచ్చి ఇక్కడ నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కనుక ఇట్లా ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి ప్రపంచ దేశాలకు తెలియజేయలేదు. మరి ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి సర్వసభ్య దేశాలు నిర్వహించినటువంటి ఆ సందర్భాల్లో కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకురాలేదు. 1983 ఏప్రిల్ 8 నుంచి ఈ వారసత్వ దినోత్సవాన్ని ప్రారంభించుకున్న మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా మరి నిర్వహించుకోవడం, ఈ దేశంలో ఇంకా 38 ప్రపంచ స్థాయి కట్టడాలని గుర్తింపు దక్కింది. रियासती वजीर बल्दी नस्मुनस के तारक रामाराव की जानिब से शहर हैदराबाद में जाबजा कूड़े कचरे के अंबार के मुतालिक नाराजगी का इजहार करने के बाद जीएचएमसी की जानिब से कचरे की निकासी और सैनिटाइजेशन की खुसूसी मुहिम का आगाज किया गया है। खुद मेयर जीएचएमसी गदवाल विजय लक्ष्मी ने शहर के मुख्तलिफ इलाकों में घूमते हुए कचरे की निकासी के प्रोग्राम की निगरानी की। मेयर हैदराबाद ने फलकनुमा फ्लाईओवर ब्रिज के कामों का भी मुआयना किया है। మేము లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నాం. ఎప్పుడైతే మనం బిల్ తీసేస్తామో మళ్ళీ ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు బాబు? అది అంతే ఉంది కదా ఆల్రెడీ, అంతా ఇది ఉంది కదా, చెప్పాల్సింది కదా. We are not interested to give them. Exactly. See, people are throwing it here. Sir, if you find it, again that will be upset. Okay, try to. Yeah. They should know better. వాళ్ళకి తెలుసు కదా ఎప్పటి నుంచి పడుతుందో. Total area every day position in front of Gudimal Kapoor market. It's a public area. 3 markets are there. My God. అటు సైడ్ మెయిన్ రోడ్ అంతా ఎవరికి వస్తుంది? ఎవరికి? ఇప్పుడు ఏంది ఇంత రోజు ఇంతేనా ఇది? ఎందుకు రాలేదు నిన్న మొన్న ఏమైంది?
వాళ్ళ ఆడవాళ్ళు కాదా, వాళ్ళు ఊడిసేవాళ్ళు కాదా? మీ ఇంటికి చూసుకొచ్చి వాళ్ళు వేస్తే వాళ్ళు లేపాలా? रुकने पार्लियामेंट निजामाबाद धर्मपुरी अरविंद ने आज बताया कि निजामाबाद में कोरोना वबा पर काबू पाने के लिए तमाम तर इक़दाम उठाए जा रहे हैं। उन्होंने बताया कि इस खुसूस में इन्होंने ज़िला कलेक्टर से मुसलसल 2 दिन मुशावरत करते हुए लाएअमल तैयार किया और मज़ीद बताया कि सरकारी अस्पताल निजामाबाद में बिस्तरों में इजाफा किया गया है। ऑक्सीजन व दीगर दवाओं की कमी ना हो, इस खुसूस में भी इक़दाम किए गए हैं। అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో బెడ్స్ లేవు, మందులు దొరకలేవు, ప్రజలు చాలా టెన్షన్ ఫీల్ అవుతా ఉన్నారు, పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోతా ఉన్నది సమాజం నిజామాబాద్ ప్రాంతంలో. కాబట్టి గత 2-3 రోజుల నుంచి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రైవేట్ హాస్పిటళ్లలో మరియు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓవరాల్ గా 1500 బెడ్స్ పెంచే కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మందులు కావాల్సిన మందులు సమకూర్చినాము, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆక్సిజన్ ఇబ్బంది లేదు అని కూడా తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ 1000 బెడ్స్ ప్రైవేట్ రంగంలో, 500 బెడ్స్ గవర్నమెంట్ రంగంలో పెంచే వ్యవస్థ నెక్స్ట్ 1-2 డేస్ లో ఆయన చేస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని, దయచేసి ఒక హాట్ లైన్ కాల్ సెంటర్ పెట్టండి. ఎవరు ఆ నెంబర్కి ఫోన్ చేసినా బెడ్ ఏ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది, ఎక్కడ ఆక్సిజన్ కొరత ఉంది, ఎక్కడ మందుల కొరత ఉన్నది, ఇవన్నిటికీ ప్రజల కోసం ఒక వాళ్ళకి తెలియజేయడానికి ఒక కాల్ సెంటర్ తొందరగా పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 70-75 హాస్పిటల్స్ మన ప్రాంతంలో, ప్రైవేట్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో కోవిడ్ ట్రీట్మెంట్ కి పనికొచ్చేవి ఉన్నాయి. చిన్న లక్షణాల నుంచి క్రిటికల్ స్టేజ్ వరకు వివిధ స్టేజెస్ లో ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ సరిపోతాయి. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 500 బెడ్స్ పెంచిస్తే ఇప్పుడు ఉన్న ప్రెషర్ కి తట్టుకోగలుగుతామన్నది ఈ 2 డేస్ డిస్కషన్ లో తేలింది. ఆ పని మీద అతి వేగంగా ముందుకు వెళ్తున్నట్టు కలెక్టర్ గారు చెప్పారు. దయచేసి ఆ కాల్ సెంటర్ కూడా తొందరగా పెట్టేస్తే కలెక్టర్ గా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెట్టేస్తే ప్రజలకి ఒక కోఆర్డినేషన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు కోఆర్డినేషన్ లేక చాలా మంది టెన్షన్ లోకి వస్తా ఉన్నారు. అదే రకంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో దయచేసి పని ఉంటేనే బయటికి రండి, ఎక్కువ మటుకు ఇంట్లోనే ఉండండి, అన్ని జాగ్రత్తలు పాటించండి, మాస్క్ లేకుండా ఉండకండి, చేతులు కడుపుతా ఉండండి. ఎటువంటి చిన్న లక్షణాలు ఉన్నా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించండి. మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సోషల్ డిస్టెన్సింగ్. राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में मीर महमूद पहाड़ी का ये वाकया जिसे देखकर इंसानियत भी शर्मसार हो जाएगी। जी हाँ नाज़रीन, एक संगदिल बाप ने अपनी ज़रूरत को पूरा करने के लिए अपनी 2 माह के बच्चे को सिर्फ 30,000 रुपए में फरोख्त कर दिया है। बच्चे की मां जब नमाज पढ़ रही तो इस शख्स ने बच्चे को लेकर वहां से राह फरार अख्तियार की। मां रो रो कर अपना बच्चा मांग रही है, लेकिन इसके शोहर को इसका कोई पता नहीं। पेश है हमारे नुमाइंदे मोहम्मद मोहसिन की। अस्सलाम वालेकुम, मेरा नाम शाहाना बेगम है, मेरे मियाँ का नाम सैयद हैदर अली है। ऐसा 2 महीने का बच्चा है, मेरे को लेके चले गए थे। 2-3 दिन पहले बोले थे उन्होंने ऐसा भेज देंगे, कर देंगे बोल के। मैं मजाक कर रहे समझी थी। तो अब मैं परसों रोज़ा थी, तो जुमेरात के दिन रोज़ा थी, मैं ऐसा नमाज़ पढ़ो हुए बोल के इफ्तारी लाए थे 5 बजे के टाइम। इफ्तारी लेके आए, नमाज़ पढ़ के रोज़ा खोलो बोल के बाहर लेके बैठता हूँ बोल के बच्चे को लेके गए सो आइस टाइम भेज दे के आए। रात में 9 बजे आए, मेरे को पहाड़ी चौरस्ते पे हलीम खिलाने लेके गए थे। हलीम खिलाने लेके गए, फिर उसके बाद ऐसा कि सब बोल रहे थे मेरे को ऐसा बच्चा को भेज दिया, मैं कर दिया, वो ये बोल के बोल रहे थे। कितने में बेचे बच्चे को? बच्चे को 30,000 में बेचे। 30,000 में? 30,000 में। 50। कितने महीने का बच्चा है आपका? 1.5 महीने का है बच्चा। आप कंप्लेन दे दिए? हाँ दे दिए, कंप्लीट दे दिए। उनकी बड़ी बीवी भी है, वो बड़ी बीवी को लेके जाके दिए बोल के बोल रहे थे लोग। ऐसा मालूम हुआ हम लोग को, उनके भाइयाँ हुए सब मिले हुए हैं। भाइयों को पूछे जाके घर मालूम क्या हुए, बोलते हाँ मालूम बताते बोले थे। बताए थे घर 2-3 बातें कर रहे, घर खाली कर दिए, वहाँ पर नहीं है करते, यहाँ पर है वहाँ पर है बोल के बोले। अब आपके पास बच्चा कितने दिन से नहीं है? मेरे पास 3 दिन से बच्चा नहीं है। बच्चे को माँ के दूध की आदत है? हाँ। अभी
अभी कुछ दिन कबल किशनबाग से मुतसिल इलाके सुलेमान नगर में आवारा कुत्तों की जानिब से एक मासूम बच्चे को हलाक करने का वाक़या सामने आया था और इसके बाद GHMC की जानिब से इस इलाके के आवारा कुत्तों से पाक किया गया था, लेकिन GHMC अहदेदारों ने इसके बाद मजीद इस तरह के इक़दामात ही नहीं उठाए, जिसकी वजह से फिर एक बार किशनबाग और आसपास के इलाकों में आवारा कुत्ते कसरत से देखे जा रहे हैं, जिसकी वजह से आवाम खौफजदा है और महकमे GHMC इन कुत्तों को ख़त्म करने के लिए कोई इक़दामात नहीं उठा रही है। क्या GHMC अहदेदार फिर किसी मासूम की हलाकत के मुंतज़िर हैं? ये एक सवाल है जो आवाम के जहनों में चल रहा है। नाज़रीन, बुलेटिन में यहाँ पर रुकेंगे मुख्तसर से ब्रेक के लिए। शादी ब्याह हो या ईद और त्योहार, लड़कियों और खवातीन की पहली पसंद कच्ची शॉप। कैजुअल वेयर, ब्राइडल वेयर और पार्टी वेयर नित नए डिजाइन में दस्तयाब हैं। कच्ची शॉप शरारा, लॉन्ग फ्रॉक, गाउन, अनारकली कुर्ती, फ्रॉक टॉप, अनस्टिच सूट और बेहतरीन ड्रेस मटेरियल का वाहिद मरकज कच्ची शॉप। कांजीवरम, धर्मावरम, बनारसी साड़ी और मैसूर सिल्क साड़ियाँ, नए डिजाइन और मुनफरिद रंगों के मलबूसात का नया नाम कच्ची शॉप। मेट्रो पिलर नंबर B1192, दाएं बाजू बड़ी चौड़ी, अपोजिट सुल्तान बाजार पुलिस स्टेशन हैदराबाद। फ़ोन नंबर 8639633433। Cosmic Bake Zone CBZ नंबर 1 है CBZ। कॉस्मिक बेक जोन जो शहर महबूब नगर की मशहूर व मारूफ बेकरी है, जो जायके के लिए ही नहीं बल्कि बच्चों को सुरूर पहुंचाने वाले माहौल के साथ बड़ों के जायके का भी खास ख्याल रखती है। हमारी खसूसियत यह है कि जुबान पर रखते ही घुल जाने वाले केक, कार्टून नुमा केक, स्पेशल केक, एगलेस केक यहाँ पर दस्तयाब है। इतना ही नहीं बल्कि जायका से भरपूर पिज़्ज़ा, बर्गर और कई इकसाम के आइसक्रीम और ख़ास बिस्किट और कई हमा इकसाम की बेकरी आइटम और शीरमाल मीठे की रोटी, असली घी और मेवा जात से भरपूर ड्राई फ्रूट के रोट वाजबी दाम पर यहाँ दस्तयाब है। आप अपने घरों की शादियों और दीगर तकरीबात के लिए भी स्विगी के जरिए अपना ऑर्डर बुक करवा सकते हैं। फिर देर क्यों, तशरीफ लाइए।
कास्मिक बेक जोन जो रियासत तेलंगाना की जानिब से नंबर 1 बेकरी अवार्ड का खिताब ले चुका है। हमारा पता है कास्मिक बेक जोन नस्त HDFC बैंक गवर्नमेंट हॉस्पिटल रोड महबूब नगर। बार खाने जो आए यहाँ बार बार आने को चाहे यहाँ। ब्रेक के बाद बढ़ते हैं मज़ीद अहम खबरों की जानिब। बिना मास्क के घर से निकलने वाले हमारी खबर ज़रूर देख लें। जी हाँ नाज़रीन, हैदराबाद में पुलिस की जानिब से मास्क ना लगाने वालों पर सख्ती बरती जा रही है। चंद्रायनगुट्टा पुलिस की जानिब से भी एक खुसूसी मुहिम चलाई गई जिसमें मास्क ना लगाने वालों के खिलाफ सख्त कार्रवाइयाँ की गई हैं और जुर्माने आयद किए गए। खम्मम जिले के जनारम में एक ट्रैक्टर के बेकाबू होकर उलट जाने की वजह से ट्रैक्टर ड्राइवर जख्मी हो गया है। ट्रैक्टर जो धीमी रफ्तार में ही था जिसकी वजह से हादसा मामूली नौयत का हुआ है, जिसकी वजह से ड्राइवर जख्मी तो हुआ लेकिन इसकी जान बच गई। निर्मल जिले के कोबिर मंडल के पलसी मौजू में मुजाफात में खेतों में काम कर रही खवातीन को करीब की झाड़ियों से एक नौजायद बच्ची के रोने की आवाज़ सुनाई दी। जब खवातीन वहां पहुंची तो देखा एक नौजायद बच्ची बिलक बिलक कर रो रही थी और आसपास में कोई मौजूद नहीं था। खवातीन ने इस खुसूस में फौरी गांव मौजू में बात पहुंचाई जिस पर पुलिस को इत्तला दी गई। मुकामी पुलिस वहां पहुंचकर इस नौजायद बच्ची को आसरा सेंटर रवाना किया गया और उसके वालिदैन की तलाश शुरू की गई। अब आखिर में डालेंगे एक नजर आज के अहम हेडलाइंस पर। रियासती वजीर KTR की बरहमी के बाद GHMC के कचरे के खिलाफ खुसूसी मुहिम। रियासत में मौरूसी व तारीखी मकामात की निशानदही और फरोग के लिए खुसूसी मुहिम। वजीर
सियाहट डॉक्टर वी श्रीनिवास गौड़ का बयान। निर्मल जिले में झाड़ियों से एक नवजायदा बच्ची हुई है बरामद। नाज़रीन, आने तक की खबरों में फिलहाल इतना ही। मजीद अपडेट्स के लिए देखते रहिए सिटी इंडिया न्यूज। वक्त की आवाज़। आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज।